వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. స్వయంభూ శ్రీ శ్వేతార్క దేవాలయంలో ఉన్నాం మనం. ఇన్ని రోజులు కరోనా వల్ల మూగబోయిన దేవాలయాలు ఒక్కసారిగా భక్తులతో కలకలాడిపోతుంది. ఈ రోజు తొలి ఏకాదశి సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది. తొలి ఏకాదశి సందర్భంగా ఎటువంటి పూజలు, ఎటువంటి ప్రత్యేక పూజలు కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా అభిషేకాలు, అర్చనలు ఏ విధంగా జరిగాయో శాస్త్రి గారిని అడిగి తెలుసుకుందాం. స్వయంభూ శ్రీ శ్వేతార్క మూలగణపతి స్వామివారి దివ్యక్షేత్రంలో తొలి ఏకాదశి సందర్భంగా భక్తులందరికీ కూడా తొలి ఏకాదశి శుభాకాంక్షలు. తొలి ఏకాదశి అంటే విష్ణుమూర్తి ఈనాడు శయనిస్తూ తిరిగి కార్తీక మాసంలో తను యోగ నిద్రలో నుంచి మేల్కొంటూ ఈ 4 మాసాలు కూడా చాతుర్మాస్యాలుగా అందరూ కూడా స్వామివార్లను దేవతా ఉపాసనలు విశేషంగా చేసేటువంటి, అంటే ఈ ఉత్తరాయణ పుణ్యకాలం అంతా కూడా దైవనామస్మరణ ద్వారా కానీ, దేవత ఆరాధన ఉపాసనల ద్వారా కానీ, మంత్ర అనుష్ఠానాల ద్వారా కానీ అందరూ కూడా శక్తిని పొందుతూ సనాతన వైదిక ధర్మాన్ని రక్షిస్తూ ఈ యొక్క ఆషాఢ శుద్ధ ఏకాదశి నుండి మన హిందూ సాంప్రదాయాల ప్రకారం ఈ రోజు నుంచి హిందూ పండుగలన్నీ కూడా ప్రారంభమవుతూ సంవత్సరాంతర పర్యంతం కూడా అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ నారాయణుడిని విశేషంగా పూజాది కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఈ తొలి ఏకాదశి సందర్భంగా అందరూ కూడా ఉపవాస దీక్షలు చేసి యథాభక్తిగా వారి ఇష్టదేవతారాధనలు చేస్తూ, కులదేవతారాధనలు చేస్తూ, లక్ష్మీ సమేతుడైనటువంటి విష్ణుమూర్తిని ఆరాధించి స్వామివారి యోగ నిద్రలోకి వెళ్ళిన ఈ 4 మాసాలు కూడా వర్షాధికాలు అధికంగా వస్తాయి కాబట్టి ఎలాంటి రోగాలు లేకుండా, రైతులకు పాడి పంటలు వేసుకునే సమయం కూడా కాబట్టి వారికి ఆర్థిక నష్టం కానీ, వ్యవసాయ నష్టం కానీ లేకుండా ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో అన్న సమృద్ధి కలిగి ఉండాలని ఈ తొలి ఏకాదశి నుంచి కూడా అందరూ కూడా స్వామివారిని విశేషంగా వేడుకుంటూ పూజాది కార్యక్రమాలు చేస్తుంటారు. సముద్ర జలాలతోటి స్వామివారికి ఉదకంతో సహస్రధారలతోటి విశేష అభిషేకం చేసుకోవడం జరిగింది. ఆ సముద్ర నది జలాలతోటి స్వామివారికి అభిషేకం చేసేటువంటి ఆ జలంతో మిగతా దేవాలయాల సంప్రోక్షణ కూడా చేస్తూ శ్వేతార్క గణపతికి చివరన సహస్రధారాలతో విశేషంగా అభిషేకం చేసుకొని తదుపరి ఆ జలాలన్నింటినీ కూడా భక్తులందరూ కూడా ఆరోగ్యాలుగా ఉండాలని అందరి మీద కూడా ప్రోక్షించి వారందరూ సుఖ సంతోష భోగభాగ్యాలతో ఉండాలని ప్రకృతి స్వరూపకంగా ఉద్భవించినటువంటి శ్వేతార్క మూల గణపతి స్వామివారి అనుగ్రహంతో ఇప్పుడున్నటువంటి కరోనా మహమ్మారి లాంటి అనేకమైనటువంటి వ్యాధులు ఈ చలికాలంలో మరింత విజృంభించే అవకాశం ఉందని, ఎలాంటి అపమృత్యు దోషాలు ఉండకూడదని అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండే విధంగా స్వామి అనుగ్రహాన్ని కోరుతూ అందరికీ కూడా ఆశీర్వచనాన్ని చేయడం జరిగింది. కరోనా మహమ్మారి నుంచి అందరూ కూడా విముక్తులై వారందరూ కూడా కుటుంబీకులతోటి సుఖ సంతోషాలతో ఉండాలనేటువంటి సదుద్దేశంతో ఈనాటి కార్యక్రమాలకు శ్వేతార్క గణపతి స్వామి వారిని వేడుకోవడం జరిగింది. జై గణేశ.
తొలి ఏకాదశి సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని అభిషేకం చేసి అలంకరించడం జరిగింది. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ అధిక సంఖ్యలో భక్తులు రావడం జరిగింది. ఎటువంటి వ్యాధి బారిన పడకుండా ఉండడానికి, భక్తులను సుఖ సంతోషాలతో ఉండాలని ప్రతి ఒక్కరు కూడా వేడుకోవడం జరుగుతుంది. శ్వేతార్క గణపతి దేవాలయంలో రుక్మిణి సత్యభామలతో శ్రీకృష్ణునికి పంచామృతాలతో అభిషేకం.
గోత్రోద్భవాయ మాధవరెడ్డి స్వామి నోదయస్య నిజయ చంద్ర శ్రీగోత్రోద్భవాయ రాహుల సదానంద నోదయస్య భారద్వాజ గోత్రోద్భవాయ మాండవ శ్రీనివాస సుచరిత నోదయస్య జలీల గోత్రోద్భవాయ కన్నయ్య కవితా నోదయస్య గ్రంథశైల గోత్రోద్భవాయ ఆది రవికుమార్ నోదయస్య పైడిపాల గోత్రోద్భవాయ జువల వెంకట శ్రీనివాస్ శైలజా నోదయస్య ప్రాణదేవి కృష్ణానోదయస్య ఆత్రేష గోత్రోద్భవాయ హరికిరణ్ కుమార్ నోదయస్య సందీప్ నోదయస్య పడిపల్లి గోత్రోద్భవాయ రామ్ రెడ్డి నాగేశ్వరరావు సత్యవతి నోదయస్య శివ